సెక్స్ సమయంలో దుర్వాసన అనేది ఆ దుర్వాసన అది మగవాడి నుంచి వస్తుందా ఆడవాడి నుంచి వస్తుందా ముఖ్యంగా. సెక్స్ సంబంధంలో ముఖ్యంగా దుర్వాసన అనేది ఆడవాళ్ళ యోనిలోంచి వచ్చే కొంత యోనిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల దుర్వాసన రావచ్చు. లేదా యోని పక్కన తొడల మధ్య చెమట పట్టి మురికి చేరి ఆ మురికి వల్ల వాసన రావచ్చు. అలాగే మగవాడి దగ్గర కూడా మగవాడి పురుషాంగం పూర్వచరం మూసేసి ఉంటే దాని కింద పురుషాంగ పూర్వచరం కింద స్మెగ్మా అంటాం, పాచి తయారయ్యి దాన్ని క్లీన్ చేసుకోరు. జనరల్గా 2 పూట స్నానం చేసే మగవాడు చాలా పురుషాంగ పూర్వచరం వెనక్కి లాగి దాన్ని శుభ్రంగా రుద్ది సబ్బుతో రుద్ది స్నానం చేసి క్లీన్గా ఉంచుకోవాలి. అలాగే రాత్రి సెక్స్లో పాల్గొన్న తర్వాత సెక్స్ అయిపోగానే వెళ్ళి కడిగేసుకుని అలవాటు చేసుకోవాలి. చాలామంది సెక్స్ అయిపోయాక వాళ్ళు ఊరుకుంటారు. ఆ ఊరుకుంటే ఆ మురికి అది ఇంత అలా మురికిగా ఉండిపోతుంది శమీన అంతా అయ్యాను. అది కూడా దానికి క్రిములు చేస్తాయి. అంచేత సెక్స్ అయిపోయాక ఆఫ్టర్ సెక్స్ దాన్ని వాష్ చేసుకోవడం అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అలవాటు. ఆడవాళ్ళు అంటే మరి లోపలికి వస్తే వీరికన్నా బయటకు వచ్చేసి ప్రెగ్నెన్సీ రాదు. ప్రెగ్నెన్సీ వచ్చేసి పిల్లలు అయిపోయిన వాళ్ళు మాత్రం రెగ్యులర్ హైజీన్ గురించి చదవాలి. ఇక సెక్స్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్స్ హైజీన్ అంటే పరిశుభ్రత, మర్మావయవాల పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. మరి సెక్స్లో పాల్గొన్నప్పుడు దుర్వాసన వస్తుందంటే అది మగవాళ్ళ అపరిశుభ్రత వల్ల దుర్వాసన వస్తుందా, ఆడవాళ్ళ అపరిశుభ్రత వల్ల దుర్వాసన వస్తుందా, లేదా ఇద్దరి యొక్క అపరిశుభ్రత వల్ల దుర్వాసన వస్తుంది. దుర్వాసన మాత్రం వస్తుంది. సరిగ్గా ఉండకపోయినా సరే అక్కడ క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్రైకోమోనియాసిస్ వల్ల కావచ్చు, సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, దాని వల్ల మొత్తం ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చిన్నపాటి ఇన్ఫెక్షన్లే ఆ ఇన్ఫెక్షన్. కొంతమందికి సుఖవ్యాధులు కూడా ఉంటాయండి. గనేరియా లాంటి జబ్బులు తీసుకుంటే గనేరియా కూడా చెత్త వాసన వస్తుంటుంది. గనేరియా దాంట్లో చీము కారుతుంటుంది కదా. గనేరియా ఆడవాళ్ళ యూనిలోంచి వస్తుంది మగవాడు. మగవాడికి గనేరియా వ్యాధి తగిలింది అనుకోండి, సో ఆ గనేరియా వ్యాధి ఆడవాళ్ళ కంటే ఇద్దరికి వాసన ఇస్తుంటుంది, పక్క వాళ్ళు కూడా వాసన ఇస్తుంటుంది ఒక్కోసారి. అంచేత మర్మావయాలు సెక్స్లో పాల్గొన్నప్పుడు దుర్వాసన వస్తోంది అంటే అక్కడ మర్మావయ జన్నేంద్రియాల పరిశుభ్రత సరిగ్గా లేదు. అంచేత సెక్స్ హైజీన్ ఆ మర్మావయాల దగ్గర పరిశుభ్రత, వెంట్రుకలు పెరగకుండా చూసుకోవాలి, మురికి లేకుండా చూడాలి, తామర లేకుండా చూసుకోవాలి, గజ్జి లేకుండా చూసుకోవాలి, చెమట లేకుండా చూడాలి, ఆడవాళ్ళ యూలో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి, సెక్స్ అయిపోయి శుభ్రంగా వాష్ చేసుకుని అలవాటు చేసుకోవాలి, మగవాడు చేసుకోవాలి, ఆడవాళ్ళు చేసుకోవాలి, స్నానం చేసేటప్పుడు శుభ్రంగా చేయాలి, చక్కగా కడుపుని చేయాలి, ఇవన్నీ చేయాలి. చేస్తే దుర్వాసన లేకుండా చక్కగా ఉంటాయి.